ఫైన్ల నుండి కొత్తగూడ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఏఐటీసీ నాయకులు, సిపిఐ నాయకులు పూలమాలలతో, సాలువాలతో ఘన స్వాగతం పలికి కార్లు, బైకులు ర్యాలీ ప్రారంభం చేశారు. ఈ ర్యాలీ ఫైన్ల నుండి గోదావరికని గాంధీ చౌరస్తా మీదుగా గౌతమ్ నగర్ కు చేరుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్మికుల సదస్సు ఏర్పాటు చేశారు. యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా కొత్తగూడ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ సింగరేణి అంటేనే ఏఐటీసీ అంటేనే సింగరేణిలో కొత్త గన్లు వస్తేనే యువ కార్మికులు వస్తారని, కార్మికుల శాఖ పెరుగుతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త బాబులు చేపడితే యువ కార్మికులు బాగుపడతారని, సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు. సింగరేణి బాగుపడుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరణ చేద్దామని చూస్తున్నారు, కానీ మేము తమ నాయకులు ప్రైవేటీకరణ చేస్తే కార్మికులు నష్టపోతారని ఆయనకు వివరించాం. ఆయన కూడా ప్రైవేటు పరం అంటున్నారు. మేము ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బావుల మీద వాల్ పోస్టర్లు చేపట్టాం. మాటలు కార్యక్రమంలో రాజకుమార్, భద్రయ్య, రంగయ్య, మడేలయ్య, స్వామి, పోషం మోహన్, అంకరాజ్, గోవర్ధన్, సూర్య, ప్రీతం, రవి, దశరథం, ఏవీరావు, యూనియన్ నాయకులు, సిపిఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీని గోతం ప్రభుత్వం కూడా చేస్తాం. అందుకే దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం. నువ్వు ఎంత ఎక్స్టెన్షన్ చేసుకో, కానీ సింగరేణి బతికించు. సింగరేణి లేకపోతే తెలంగాణ అనేది లేదు. సింగరేణి తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి ఒక సంస్థ. ఇది ఒకనాడు 1,00,000 పైగా కార్మికులు, 1,16,000 కార్మికులు రోజు రోజు తగ్గిస్తూ చివరి కార్మికులే పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని కుట్ర పడుతూ అందరినీ అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటూ ఒక పర్మనెంట్ కార్మికులకు ఇచ్చే జీతాన్ని 5గురికి 6గురికి పంచుతూ అటు వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఇటు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వారికి దాఖలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఆ క్రమంలో ఇవాళ మా ఏఐటీసీ ఆధ్వర్యంలో గోదావరి 1 బ్రాంచ్ ఆధ్వర్యంలో, అలాగే గోదావరి 2, 3 ముఖ్య కార్యకర్తలందరూ కూడా వచ్చారు. కార్మికులుగా ఇవాళ జరుగుతున్న నష్టాలు ఏంటి, అందులో యువ కార్మికులు అనేక మంది వచ్చారు. యువ కార్మికులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకుదలను వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల్సిన కర్తవ్యం కూడా వాళ్ళ పైన ఉంది. దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించినట్లు. ఆ విధంగా యువ కార్మికులకు ఒక దశ నిర్దేశం చేసి తద్వారా ఏఐటీసీ లేనిది సింగరేణి లేదు, సింగరేణి లేనిది తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడానికి కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. విధానంగా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధానంగా, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఉపయోగపడే విధానంగా కార్మికుల శ్రమను ఆ విధంగా దోపిడీ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా మలుస్తా, తద్వారా అది కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వంగా అక్కడ అయింది. వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా సరే కార్మికుల సమస్య వచ్చినప్పుడు కార్మికులకు అనుకూలంగా వీళ్ళు కూడా చేసింది. ముఖ్యంగా ఆర్టీసీ ఉంది, ఆర్టీసీలో యూనియన్లు లేవు. అది కేసీఆర్ చేశాడు, వీళ్ళు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు యూనియన్ లేకుండా. అదేవిధంగా ఇంకా జన్కో లాంటివి ఎక్కడ కూడా వాళ్ళు సమ్మె చేసే హక్కు లేదు. కార్మికులు ఒక కట్టు పాలిసలాగా కార్మికులు తయారు చేశారు. ఆ క్రమంలో వాళ్ళ సింగరేణి, ఇది ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్నటువంటి సింగరేణి ఒకనాడు దక్షిణాదికి తలమానికం సింగరేణి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సింగరేణి లేకపోతే విద్యుత్తే ఉండేది కాదు. ఇవాళ ఇటువంటి సింగరేణిని కొద్దిమంది మరలా రాజకీయం చేస్తూ దీన్ని కూడా ఎన్నికలు జరిగిన ఎన్నికలలో గెలిచినటువంటి ఏఐటీసీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అలాగే ఈ సింగరేణి మొత్తాన్ని ప్రైవేట్ కట్టబెట్టడానికి అంతకుముందు కేసీఆర్ చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది.
ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినటువంటి లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఈ సంస్థని వాడు ఏ రూపాయి పెట్టుబడి పెట్టని వాడికి ఆ ఉచితంగా ఏ పెట్టుబడి పెట్టని వాడికి ఆ అప్పనంగా దోచిపెట్టడం కానీ మేము భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కొత్త మైండ్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు గెలిసే ముందు దాన్ని ఓవర్ బాటిల్ కానీ అనేవాడు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది కూడా ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి, అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నాను, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉందా కానీ కార్మిక సంక్షేమం ఉందా? లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి కార్మికులు అందరినీ, అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి మీకు. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుల సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు రక్షించడానికి దిక్సూసులు మీరే, సమాజ ప్రగతికి సారథులు మీరే. కారణం ఏంటంటే బాల్యంలోనేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ ఇక్కడ ఉన్నాయి యువకుల పైన, ఎందుకంటే నడపాల్సినంత మీరే, కుటుంబం అయినా మీరే నడపాలి. లేకపోతే ఇంకా ఏ అంశం ఏ రంగంలో తీసుకున్నా నడపాల్సింది మీరే, వయస్సు మీరే. వృద్ధులు చేయలేరు, బాల్యం నుండి ఎవరు చేయలేరు, అవునా కదా? మీరు చరిత్ర తీసుకోండి, చరిత్రలో అందరూ త్యాగాలు చేసినటువంటి ఏ ఒక్కడైనా వృద్ధులుగా ఉండి చనిపోయిన కొద్దిమంది ఉంటారు. ఒక అంకిత భావంతో చివరి నిమిషం వరకు విశ్రాంతి లేకుండా ఒక సమాజ పరిణామ క్రమంలో పనిచేసేది ఎవరైతే వాళ్ళే. అందువలన నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అసలు మీరు ఏం చేయాలి అనే కర్తవ్యం ముందు మీకు రావాలి. ఏమీ లక్ష్యం లేకుండా, దశ దిశ లేకుండా ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి వెళ్ళి డ్యూటీ చేసుకుని తిన్నామా, పడుకున్నామా, లేచామా, డ్యూటీకి వెళ్ళామా, ఇది కాదు. మీ కర్తవ్యం ఏంటి? అదే కాదుకుంటే అంతమంది ఎందుకు చచ్చిపోయారు? ఈ స్వాతంత్రం ఒట్టిగా ఎవరో ఇచ్చేళ్ళాడా నీకు? ఈ హక్కులు, సింగరేణుల హక్కులు దానంతగా వచ్చి పడేయాలనుకున్నారా? చనిపోయిన వాడు చనిపోతూ మేము చనిపోయినా సరే మా తర్వాత తరాల వారికి ఈ హక్కులు అందాలని సింగరేణులు కోరుకున్నారు. మేము చనిపోయినా సరే ఈ దేశ స్వాతంత్ర ఫలితం మా తర్వాత తరాల వారికి అందాలని ఆనాడు ఉరికంబాలు ఎక్కారు దేశ స్వాతంత్ర పోరాటం. అందువలన వాళ్ళ త్యాగాలు లేకుండా మనకేం రాలేదు. వాళ్ళు మనకు అందించారు, మరి మనం ఏం చేయాలి అది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ సమాజాన్ని క్షుణ్ణంగా చదవాలి. మీరు మా చదువులు అయిపోయింది కదా ఇంకేంటి అనుకోకండి. ఇప్పుడు చదివే వయసు ఇదే, నా దృష్టిలో చదివే వయసు ఇది. అంతకుముందు వానమానం నేర్చుకున్నారు, లేకపోతే పాస్ అయ్యారు డిగ్రీయో లేకపోతే ఇంకేదో. కానీ ఇప్పుడు అసలైనటువంటి విద్య సమాజం, ఆ సమాజాన్ని నేర్చుకునేటువంటి వయస్సు ఇది. ఆ వయసు కాబట్టి ఈ వయసులో మీకు ఒక అవగాహన కలిగి మీరు ఏం చేయాలనేది అది ఆ అవగాహన కలిగితే అప్పుడు మీకు లక్ష్యం ఏర్పడుతుంది. తెలుసుకోవడానికి చదివితే దాని మూలాలు మీకు తెలిస్తే ఎక్కడ ఈ దోపిడీ జరుగుతుందో అర్థమైతే అప్పుడు ఆ దోపిడీకి వ్యతిరేకంగా నిజమైన దేశభక్తి మనలో ఉంటే, నిజమైన పౌరుషం మనలో ఉంటే, దోపిడీకి వ్యతిరేకమైన ఆలోచన విధానం నీకు పెరిగితే అప్పుడు నిజమైన దేశభక్తులుగా నువ్వు నిలబడతావు. చివరి వరకు ఆ దేశభక్తిని మనకు అందించేటువంటి ఎర్ర జెండా వారసులుగా చివరి వరకు మీరు నిలబడతారు. ఆ చదవగలనుకోండి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రోజు ఈ కార్మిక వర్గం మీద ఉక్కుపాదం మోపడానికి ఈ చట్టాలన్నింటినీ తీసేసి
ఒక 4 కోడ్లను ప్రవేశపెట్టి ఈ రోజు మనకి ఏమి హక్కులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ అన్ని ట్రేడ్ యూనియన్లు బహుశా బిఎంఎస్ మినహాయిస్తే అన్ని జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా మిగతా క్రాఫ్ట్ సంఘాలు కూడా రేపు మే 20వ తారీఖున ఒక బ్రహ్మాండమైన సమ్మెలో పాల్గొనబోతా ఉన్నది. ఆ ఒక్కరోజు సమ్మెలో కూడా మనమంతా భాగస్వాములై సింగరేణి యావత్తును ప్రతిష్ఠింపజేసి బంద్ లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా మీకు నేను సూచన అదేవిధంగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎందుకు చేయాల్సి వస్తా ఉన్నది మన గుర్తింపు సంఘమే కదా. ఇక్కడ గుర్తింపు సంఘం యాజమాన్యం ఈ బంధు ప్రీతి లేదు. కేవలం కార్మికులు మనకు ఏదైతే ఒక పెద్ద అగ్నిపక్ష ఏంటంటే 4 కోడ్లు ఏమొస్తాయో కోడ్ అంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఈ రోజు మీకు ఏదన్నా చార్జ్ షీట్ సస్పెండ్ డిస్మిస్ వస్తే అవసరమైతే చట్ట పరిధిలో కోర్టు ద్వారా మనం సాధించుకునే అవకాశం ఉంది. కానీ రేపు ఈ కోడ్ వస్తే నీ కోర్టులు యజమానికి పూర్తి హక్కులు ఉంటాయి. అంటే నువ్వు కోర్టుకు పోయినా 3 సంప్రదింపులు చేసుకోనండి మీ సంప్రదింపు అయితే వాళ్ళు చూద్దామనే పద్ధతి ఉంటుంది. అంటే ఎలాంటి హక్కు ఉండని వాటన్నిటి కోసం రేపు మే 20వ తారీఖున మనమందరం భుజం కలిపి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి నాకు 2 మస్తలు వస్తాయి, నాకు అర్జెంట్ పని ఉంది, ఇది నేను ఎసెన్షియల్ షాప్ అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే మైనింగ్ షాప్ అనేక ఇబ్బందులు వస్తాయి, రేపు టెక్నీషియన్స్ అనేక ఇబ్బందులు వస్తాయి. కేవలం ఏదైతే పిహెచ్డిలో ఏదైతే చేస్తామో అంతమంది పరిమితం చేసి అందరూ ఆ యొక్క సభలో పాల్గొనాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాం. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా వర్గరహిత స్వర్గమది నేస్తమా అచట మానవతే విలసిల్లును మిత్రమా. ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది. అది గులాబీల వనమై గుబాళిస్తూ ఉంది. ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, పగవాడికి సైతం నీ కరచాలనమివ్వడం,
10 మంది బాగు కొరకు ఆలోచన చెయ్యడం, స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం, నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది. అది అన్నార్తుల ఎదను తాకి ఓదార్పవుతుంది. ఒక్కరోజైనా, ఒక్కసారైనా, ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా. అచట మానవతే విలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.